హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక మంచి హెయిర్ మాస్క్ అన్నది చూపించాలనుకుంటున్నానండి. ఇది యూజ్ చేయటం వల్ల మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ చాలా షైనీగా సిల్కీగా ఉంటుందన్నమాట. మీరు హెయిర్ని టచ్ చేయకుండా ఉండలేరు, అంత స్మూత్గా ఉంటుంది. ఇది రెగ్యులర్గా యూజ్ చేయటం వల్ల మీకు హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట, సిల్కీగా ఉంటుంది. తప్పకుండా అయితే ఈ హెయిర్ మాస్క్ అన్నది ట్రై చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పైన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సిజర్ తీసుకొని అందులో చియా సీడ్స్ అండి, అంటే సబ్జాలు అనమాట. అవి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఒక 10 మినిట్స్ నీళ్ళల్లో సోక్ చేసి పెట్టుకుని అది గ్రైండర్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి, బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మిగిలిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు హనీ యాడ్ చేస్తున్నాను. హనీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి. ఇది నా హెయిర్ లెంత్కి అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అన్నీ ఈక్వల్గానే తీసుకున్నానండి. హనీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో యాడ్ చేసేది రోజ్ వాటర్ అనమాట. అది కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తీసుకున్న థిక్గా అనిపిస్తే ఇంకొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మీరు మాస్క్ అన్నది ప్రిపేర్ చేసుకోండి, హెయిర్కి అప్లై చేయడానికి ఈజీగా అనమాట. ఇప్పుడు హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలో చూసేద్దామండి. అన్ని మాస్క్లు ఎలా అప్లై చేస్తామో అలాగే స్కాల్ప్ మొత్తం చక్కగా కొంచెంగా హెయిర్ అన్నది పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ మనం హెయిర్ మాస్క్ అన్నది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మాస్క్ యూజ్ చేయటం వల్ల మీ హెయిర్ చాలా సిల్కీగా షైనీగా అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం యూజ్ చేసిన చియా సీడ్స్లో రిచ్ ఆఫ్ ఒమేగా 3, నెక్స్ట్ రిచ్ ఆఫ్ ప్రోటీన్, రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి మీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది మీ హెయిర్ థిక్గా అవటానికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. డెన్సిటీ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చాలా హెల్ప్ఫుల్ మీ హెయిర్ గ్రోత్కి అనమాట. నెక్స్ట్ వచ్చేసి హనీ వచ్చేసి మీ హెయిర్ సాఫ్ట్గా ఉండటానికి, సిల్కీగా షైనీగా ఉండటానికి చాలా యూజ్ అవుతుందండి. మీరు ఇంటర్నల్గా ఎలా తీసుకుంటారో హనీకి ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయో అలాగే ఎక్స్టర్నల్లో కూడా హనీ యూజ్ చేయటం వల్ల మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం రోజ్ వాటర్ యూజ్ చేసాం. రోజ్ వాటర్ వచ్చేసి మీ హెయిర్ మాయిశ్చరైజింగ్గా ఉండటానికి, ఫ్రిజ్జీగా ఉండకుండా ఉండటానికి, హైడ్రేటింగ్గా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ కంట్రోల్కి కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. మెయిన్ వచ్చేసి స్మూత్గా ఉండటానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది రోజ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అనమాట. ఆలివ్ ఆయిల్ వచ్చేసి మీ హెయిర్ మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి, మీ స్ప్లిట్ ఎండ్స్ అన్నవి కంట్రోల్ చేస్తుంది. ఫ్రిజ్జీగా ఉండకుండా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. రెడ్యూస్ స్కాల్ప్ ఇరిటబిలిటీ, అంటే ఇరిటేషన్ ఏదైనా ఉంటే అది కంట్రోల్ చేస్తుంది స్కాల్ప్లో. తప్పకుండా అయితే మీరు ఆలివ్ ఆయిల్ డైలీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఆలివ్ ఆయిల్ అనేది. ఇవంతా చక్కగా హెయిర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక 1 అవర్ అయినా మ్యాక్సిమం ఈ హెయిర్ మాస్క్ అయితే ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ అయితే చేసేయండి. మీరు హెడ్ బాత్ అనేది ఫస్ట్ ఇది మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు మైల్డ్ షాంపూతో ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇది మొత్తం మీరు మిక్స్ చేసిన చియా సీడ్స్ ఉంటాయి కదా, అది మీరు హెయిర్ మొత్తం డ్రై అయిపోతే కానీ మీకు హెయిర్ నుంచి అది రిమూవ్ అవ్వదన్నమాట. చిన్న పార్టికల్స్ లాగా ఉంటుందన్నమాట. అయినా సరే మీరు హెయిర్ వాష్ అనేది చాలా ఎక్కువసేపు చేయాల్సి ఉంటుంది. చూసారా, నా హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉందండి. మీ హెయిర్ మాస్క్ ఇది 2-3 టైమ్స్ చేస్తే కనుక మీరు 15 రోజులకి ఒకసారి లేదా 2 సార్లు ట్రై చేయండి. మీ హెయిర్ తప్పకుండా సిల్కీగా షైనీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయటం మర్చిపోవద్దు రిజల్ట్ ఎలా ఉందో.